హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి భారత ఎన్నికల సంఘం నుంచి మనకు ఒక ఫామ్ అయితే ఇచ్చారు కదండి, గణన ఫామ్. చాలా వరకు ఇది ఎలా నింపాలో తెలియట్లేదండి. అంటే ఈ డీటెయిల్స్ తెలుసు, బట్ ఈ డీటెయిల్స్ ఎక్కడ నింపాలో తెలియట్లేదు. అందుకోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదండి పుట్టిన తేదీ. ఫస్ట్ ఈ బాక్స్ అండి, ఈ బాక్స్ మన ప్రజెంట్ ఉన్నది మన డీటెయిల్స్ నింపాలండి. అంటే ఇది ఫామ్ ఎవరిది, ఇది ఫామ్ నాది అండి. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ నెంబరు, అంటే ఎవరిది ఈ ఫామ్ నింపుతున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్. ఇక్కడ వచ్చేసి తండ్రి ఆర్ సంరక్షకుడు పేరు, అంటే మన ఫాదర్ నేమ్ ఓటర్ ఐడి కార్డ్ నెంబరు, అండ్ మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. జీవిత భాగస్వామి పేరు, అంటే మనకు మ్యారేజ్ అయింటే భర్త అయితే భార్య పేరు రాయాలి, భార్య అయితే భర్త పేరు రాయాలి, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. ఇక్కడ వరకు క్లియర్ కదండి. ఇక్కడ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. అంటే ఇప్పుడు ఇది నాది కదండి ఫామ్. నాకు 2002లో ఓటర్ ఐడి జాబితాలో నేను ఉంటే ఈ డీటెయిల్స్ నింపాలి, లేకపోతే ఈ డీటెయిల్స్ నింపకూడదు. నేను 2002లో నాకు ఓటర్ ఐడి కార్డ్ లేదు, అంటే నాకు అప్పుడు నేను మైనర్ని కదండి, నేను జస్ట్ అప్పుడే బాను కాబట్టి నాకు ఓటర్ ఐడి కార్డ్ లేదు అప్పుడు. అయితే ఇది వదిలేసేయాలి, ఇది నింపాలి. ఇక్కడ ఎవరి డీటెయిల్స్ నింపాలి? గత సార్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు. అంటే ఇక్కడ డీటెయిల్స్ నా నింపాను కదండి. బంధువు అంటే ఇక్కడ ఎవరిది, మన ఫాదర్ది నింపాలి, మన ఫాదర్ ఆర్ మదర్ది. లేదంటే ఫాదర్ మదర్ లేని వాళ్ళు కొందరు ఉంటారు కదండి, వాళ్ళ రిలేషన్స్ ఎవరిదైనా నింపొచ్చు. ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ నింపుతున్నాం కాబట్టి మా ఫాదర్ నేము అండ్ గుర్తింపు కార్డు నెంబర్ రాయాలి. ఆయన బంధువు పేరు, అంటే అతని పేరు, బంధుత్వం ఏంటి, తండ్రి, జిల్లా, రాష్ట్రం వచ్చేసి అప్పుడు ఉన్నది ఏది ఉంటే అదే అండి. అంటే అప్పుడు జిల్లాలు ఇప్పుడు వేరే అయినాయి కదండి, అప్పుడు ఉన్న జిల్లా, రాష్ట్రం రాయాలి. ఇంకా శాసనసభ నియోజకవర్గం పేరు, ఈ శాసనసభ నియోజకవర్గం పేరు, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ అప్పటివే రాయాలండి. ఇక్కడ కూడా వచ్చేసి ఇది ఇప్పుడున్న డీటెయిల్స్ రాయొద్దండి. 2002లో ఓటర్ జాబితాలో ఉన్న డీటెయిల్స్ మాత్రమే నింపాలి, అప్పుడున్న వివరాలు మాత్రమే నింపాలి. అప్పుడు జిల్లా ఏది ఉంటే అదే. అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదండి, ఇప్పుడేమో అన్ని జిల్లాలు వేరు అయ్యాయి కాబట్టి అప్పుడున్న జిల్లా మాత్రమే నింపాలి. రాష్ట్రం కూడా అప్పటిదే రాయాలి. ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అప్పటిదే 2002లో ఓటర్ జాబితాలో ఓటర్ ఐడి కార్డులో ఏది ఉంటే ఆ డీటెయిల్స్ మాత్రమే నింపాలి. అప్పుడు ఓటర్ జాబితాలో లేని వాళ్ళు మాత్రమే ఇది నింపవద్దు. ఇన్ కేసు ఉన్న వాళ్ళైతే అప్పటికి ఓటర్ ఐడి కార్డు ఉండింటే మాత్రం అందులో ఉన్న డీటెయిల్స్ మాత్రమే నింపాలి. అప్పుడు ఓటర్ ఐడి కార్డు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ డీటెయిల్స్ మన బంధువు, మన ఇంట్లో మదర్ది ఆర్ ఫాదర్ది నింపాలి. ఇక్కడ వచ్చేసి మన ప్రజెంట్ ఉన్న డీటెయిల్స్ నింపాలి. మన పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ. మ్యారేజ్ అయింటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు, వాళ్ళ ఓటర్ కార్డు నింపాలి. అర్థమైంది కదండి. ఇదే అండి డీటెయిల్స్ వచ్చేసి. ఇది మాత్రం 2002లో ఓటర్ ఐడి కార్డు ఉంటే మాత్రమే నింపాలి. అప్పుడు మనకు అంటే ఇప్పుడు నాకు అయితే రీసెంట్గానే వచ్చిందండి. సో అప్పుడు లేని వాళ్ళు నింపొద్దు, ఇది ఉన్న వాళ్ళు అయితే మాత్రమే అప్పుడు డీటెయిల్స్ నింపాలి, లేకుంటే మాత్రం వాళ్ళ బంధువులు డీటెయిల్స్ నింపాలి. ఇది పూర్తి క్లారిటీ వచ్చింది కదండి. ఇదే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉంది కదండి కాంటాక్ట్ నెంబర్, BLO కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా చెప్తారండి. ఇక్కడ వచ్చేసి మనది అన్నీ ఉంటాయండి, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం 2002లో ఓటర్ ఐడి కార్డు ఉంటేనే నింపండి, లేకపోతే ఇది వదిలేసేయండి. ఇక్కడ మాత్రం మన ఫాదర్ మదర్ది నింపండి, ఇక్కడనే మన ప్రజెంట్ డీటెయిల్స్ నింపండి.